డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ అన్నారు. డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. ప్రజలకు మంచి జరిగితే వైసీపీ ఓర్చుకోలేదని అన్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి షేక్ హ్యాండ్ ఇచ్చి చెయ్యి కడుక్కునే రకమని అన్నారు. ఓడిపోయాక విఘ్నతగా ఉండాలని, ఆత్మవిమర్శన చేసుకోవాలని అన్నారు. డోన్ పట్టణంలో ఇంటింటికి త్రాగునీరు అందించే కార్యక్రమం ద్వారా వేసవిలో త్రాగునీరు కొరత లేకుండా చేసిన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజలను తప్పుద్రోవ పట్టించేలా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సమంజసం కాదన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు సలేంద్ర శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షులు రాఘవేంద్ర గౌడ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెలలో ఒక వృద్ధులకు మరి 4,000 రూపాయలు ఇస్తే, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తే, మంచానికే పరిమితమైన వాళ్లకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇచ్చి, ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పేదల మనిషి అని నిరూపించుకొని ప్రతి నెల 1వ తారీఖున ప్రజల దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటి దగ్గర ఉండి నిలబడి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నువ్వు చూడడం లేదా రాజారెడ్డి గారు? లేదంటే నీ నియోజకవర్గంలో నువ్వే మాట్లాడుతున్నావు కదా, వీళ్ళ సొమ్ము ఏమన్నా ఇస్తున్నారా? నెల 1వ తారీఖున తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఆ పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారని ఇంతకుముందు మాట్లాడినవే. మరి ఈరోజు ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదు? లేదంటే రైతులకు అన్నదాత సుఖీభావ ఇవ్వడం లేదు, ఇంకోటి స్త్రీలకు ఉచిత బస్సు ఇవ్వలేదు, లేదంటే స్త్రీలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు అని ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? కాబట్టి నీ అబద్ధాలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఇక్కడ లేరు. మీ ప్రభుత్వం, మీ పార్టీ శాశ్వతంగా ఈ రాష్ట్రంలో సమాధి కట్టారు ప్రజలు. ఎందుకంటే అమరావతి అనేది మరి ఈ ప్రజల సెంటిమెంట్. ఈ రాష్ట్ర ప్రజల్లో 5.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధానికి మరి పూజలు చేసి ప్రతి గ్రామం నుంచి పవిత్రమైన నీరు, మట్టిని తీసుకొని పోయి ఆ కార్యక్రమాన్ని చేసినారు. కాబట్టే ఈరోజు నీలాంటి సైకోలు నీ పార్టీ, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిని చంపేయాలని, అమరావతి రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అమరావతిని నిర్లక్ష్యం చేసి దానిని నాశనం చేయాలని చేసినా మరి అమరావతి బతికిందంటే అది అమరావతికి ఉన్న ప్రత్యేకత, ప్రజల సెంటిమెంట్ అది, ఆంధ్ర ప్రజల కోరిక అది. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అమరావతిని అభివృద్ధి చేసేదానికి ఇవాళ 50 కోట్ల రూపాయలతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అది ఆర్థిక వనరు కాబోతుంది రాజధాని నగరం. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది యువతకు ఒక భరోసా ఇస్తుంది అమరావతి రాజధాని. కాబట్టే ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అండగా ప్రజలు నిలబడుతున్నారు. కాబట్టే మీకు కడుపు మంట. మీరు ప్రజలు మంచిగా ఉంటే, ప్రజలకు మంచి జరిగితే ఓర్చలేంది మీ పార్టీ, గొడ్డలి పార్టీ. కాబట్టే ఇట్లాంటి అవాకులు చవాకులు పేలడం అనేది మీరు మానుకోండి. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే ప్రజలకు నాయకత్వం వహించేది. ఈ నియోజకవర్గంలో కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాయకుడు. ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. రాజారెడ్డి గారు, నీలాంటి పార్ట్ టైం పొలిటీషియన్కు డోన్ తాలూకాలో స్థానం లేదు. నువ్వు ఏ రోజు ప్రజలకు ఇట్లా సెకండ్ కూడా ఇచ్చలేవు. నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు ఇట్లా 3 ఏళ్లతో నువ్వు సెకండ్ ఇచ్చినావు. రూమ్ లేకపోయి సబ్బుతో కడుక్కున్నావు. మా నాయకుడు అట్లా కాదు. మా నాయకుడు ప్రజానాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ప్రజల మనిషి. గెలిచినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా తీరిక లేకుండా ఛాలెంజ్ రా, చర్చకు రా. రెడీ అయితే ఎన్ని పనులు చేసినాం, ఎంతమంది ప్రజలను కలిసినాం. నువ్వు 10 సంవత్సరాల్లో తిరగలేని గ్రామాలు, 10 సంవత్సరాల్లో కలవలేనంత మందిని ఈ నియోజకవర్గంలో మా నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు, తెలుగుదేశం వాళ్ళు మేము కలిసినాం. నువ్వెప్పుడు కలిసినావయా? నువ్వెప్పుడు తిరిగినావయా? డోన్ నియోజకవర్గంలో నువ్వేం చేసినావయా? ఏదో 2 బిల్డింగులు కట్టి ఆ రేకుల షెడ్లు వేసి ఇదే అభివృద్ధి అని చెప్పేసి దీన్నే
అద్భుతము, బ్రహ్మాండము, బ్రహ్మ పదార్థం అని చెప్పేసి ప్రజలను నమ్మించాలనుకుంటే ఇక్కడ ఎవరు తిక్కలోళ్ళు లేరు. కాబట్టి నిన్ను ఓడించినారు. ఓడించినప్పుడు విఘ్నతగా ఉండడం నేర్చుకో, హుందాతనంగా ఉండడం నేర్చుకో, తప్పులను సమీక్షించుకో. నాలో ఏం తప్పులు ఉన్నాయి, నన్ను ఓడించినారని ఆత్మవిమర్శ చేసుకో. అప్పుడు నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్ప ఈ రకంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడి పైన, సూర్యప్రకాష్ రెడ్డి గారి లాంటి నాయకుడి పైన నువ్వు నిందారోపణలు చేస్తే నీకు శాశ్వతంగా డోన్ ప్రజలకు నువ్వు దూరం అవుతావు. ఎందుకంటే పేదలకు కావలసిన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి. ఈరోజు ఎంతమంది పేదలను 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 600 కుటుంబాలను ఇవాళ డోన్ నియోజకవర్గంలో పేదలకు డబ్బులు ఇచ్చి సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి తీసుకొచ్చి ఆదుకున్నాడంటే అది సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఉండే ప్రజల పట్ల ఉన్న బాధ్యత. నువ్వేమైనా చేసినావు? నువ్వేం చేయలేదు కదా. నువ్వు కాంట్రాక్టుల కోసం నువ్వు పనులు ప్రారంభిస్తే మా నాయకుడు ఈరోజు ప్రజల కోసం దానిని పూర్తి చేస్తున్నాడు. వాళ్ళ గోల్కల్ వాటర్ స్కీమ్ను నియోజకవర్గం మొత్తంలో ఇంటింటికి కొలాయి ఇచ్చే కార్యక్రమానికి మా తెలుగుదేశం ప్రభుత్వం, సూర్యప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సహాయంతో కార్యక్రమం చేస్తున్నాం. డోన్ పట్టణంలో కూడా ఇంటింటికి అమృత పథకం కింద ఇంటింటికి తాగునీటి కొలాయి ఇచ్చే కార్యక్రమాన్ని సూర్యప్రకాష్ రెడ్డి గారు తీసుకున్నారు. 40 చెరువులు డోన్ మండలంలో, ప్యాపిలి మండలంలో హంద్రీనివా జలాలతో తీసుకొచ్చి వాటిని నింపి ఈ ఎండాకాలం అంతా కూడా నీటి కొరత లేకుండా తాగేదానికి కానీ రైతులకు కానీ ఎవరికి ఏ కొరత లేకుండా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు. మరి నువ్వేం చేసినట్లా? ఆ రోజు కేఈ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని డోను, పత్తికొండ, ఆలూరు, వెనకబడిన ప్రాంతాలకు అందించాలని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి చెరువులను నింపే కార్యక్రమానికి 300 కోట్ల రూపాయలు కేటాయించి చేసి దాన్ని తీసుకొచ్చి పనులు జరిపిస్తే నీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ దాన్ని పూర్తి చేయకుండా, పూర్తి కాకుండానే హడావుడిగా ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి డోన్లను స్విచ్ ఆన్ చేసి పోతే నీకు ఓట్లు వేసినారా ప్రజలు? ఓట్లు వేయలే కదా. మరి మేము ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చెరువులని నింపినాడు మా నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు. ప్రతిరోజు ఏదో ఒక చెరువు దగ్గరికి పోతున్నాం, ఏదో ఒక ఊరికి పోతున్నాడు ఆయన. నువ్వు ఎక్కడ పోయినావు? ఏడ తిరిగినావు? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు డోన్లో ఎన్ని విపత్తులు వచ్చినా నువ్వు ఏ రోజైనా ఆదుకున్నావా ప్రజలను? కరోనా వస్తే ఎక్కడో దాక్కున్నావు నువ్వు. 2 సంవత్సరాలు కరోనా వస్తే ఇక్కడ పిట్టల్లాగా ప్రజల ప్రాణాలు పోతే డోన్లో నువ్వు మంత్రిగా ఉన్న నువ్వు ఎక్కడో దాక్కున్నావు. హైదరాబాద్లో, విజయవాడలో ఉండి నువ్వు తప్పించుకొని పోయినావు తప్ప కరోనాలో ప్రజలకు భరోసా ఇవ్వలేదు, కరోనాలో ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వలేదు, ఎట్లాంటి క్వారంటైన్ సెంటర్లు తెచ్చేదానికి కూడా నువ్వు ఒక్క చోటు కూడా రాలేదు. కాబట్టి నీ నిజస్వరూపం, నీ బండారం అన్నీ బయటపడినాయి. నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పూటకొక మాట, గంటకొక మాట మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని వినాశనానికి దాపురించినాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తున్నారు, మీ పార్టీకి శాశ్వత సమాధి కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో 11 సీట్లు ఇస్తే రేపు రాబోయే రోజుల్లో మీకు పోటీ చేసేదానికి కూడా, మీ పార్టీ తరఫున పోటీ చేసేదానికి కూడా నేనున్నానని చెప్పి ముందుకు వచ్చేవాడు కూడా దొరకడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాయలసీమను అభివృద్ధి చేసేదానికి మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. రాయలసీమను హార్టికల్చర్గా హబ్బుగా చేసేదానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. మరి కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి 2028లో ఆ ప్లాంట్ ఓపెనింగ్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా పుట్టపర్తిలో ఫైటర్ జెట్ పరిశ్రమను 15,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పెట్టినాం. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంది. లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారు, కూటమి ప్రభుత్వం తెచ్చింది. లోకేష్ బాబు గారు ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి నీ పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి. నీ గొడ్డలి పార్టీకి శాశ్వత సమాధి కడతాం. రాజారెడ్డి గారు కూడా నువ్వు ఈ డోన్ నియోజకవర్గంలో
కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.